హాయ్ చిన్నారి, ఈరోజు కథకు మళ్ళీ స్వాగతం. అలాగనగా ఒక చిన్న గ్రామంలో కార్తిక్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం తన తాతతో కలిసి పొలాలకు వెళ్ళేవాడు. ఒకరోజు గాలి బాగా వీయడంతో చెట్లు మెల్లగా ఊగుతున్నాయి. అప్పుడు కార్తిక్ ఆశ్చర్యంగా అడిగాడు, తాతయ్య, గాలి కనిపించదు కదా, మరి అది ఉందని ఎలా తెలుస్తుంది అని. తాతయ్య చిరునవ్వుతో చెట్లను చూపించాడు. చూడు కార్తిక్, గాలి మనకు కనిపించదు, కానీ చెట్లు కదిలినప్పుడు అది ఉంది అని తెలుస్తుంది. కొద్దిసేపు ఆలోచించిన తాతయ్య మళ్ళీ ఇలా చెప్పాడు, మన మంచితనం కూడా ఇలాంటిదే బాబు. అది కనిపించకపోయినా మన పనుల ద్వారా ప్రపంచాన్ని దాని ప్రభావాన్ని చూస్తుంది. ఆ రోజు కార్తిక్ చాలా నిశ్శబ్దంగా ఆలోచించసాగాడు. కావున పిల్లలు, మంచితనం కనిపించకపోయినా మంచి పనులు మాత్రం ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తాయి.